బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో రెండో రోజు కూడా బిజీగా ఉన్నారు. కాంగ్రెస్ అధిష్టానం నేతలతో భేటీ కానున్నారు. ఇక పార్టీ వ్యవహారాలు, మంత్రివర్గ విస్తరణ అంశాలపై సీఎం రేవంత్ రెడ్డి చర్చించనున్నారు. మధ్యాహ్నం 12:30 కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో భేటీ కానున్నారు. రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ నిధులు, గ్రాంట్లపై ఆర్థిక మంత్రితో చర్చించనున్నారు. ఇక అనంతరం రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్తో మధ్యాహ్నం 1:15 సమావేశం కానున్నారు. అలాగే రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై సంబంధిత కేంద్ర మంత్రులతో కూడా సీఎం రేవంత్ రెడ్డి భేటీ కానున్నారని సమాచారం. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో రెండో రోజు కూడా బిజీగా ఉన్నారు. కాంగ్రెస్ అధిష్టానం నేతలతో భేటీ కానున్నారు. ఇక పార్టీ వ్యవహారాలు, మంత్రివర్గ విస్తరణ అంశాలపై సీఎం రేవంత్ రెడ్డి చర్చించనున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాంబాబు అందిస్తారు. రాంబాబు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెండో రోజు కూడా ఢిల్లీలో బిజీగా గడుపుతా ఉన్నారు. కేంద్ర మంత్రులను కలుస్తూ రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు, వివిధ ప్రాజెక్టులకు సంబంధించినటువంటి అనుమతులకు సంబంధించి మంత్రులను కలిసి రాష్ట్రాన్ని ఆదుకోవాలని చెప్పి కూడా కోరుతా ఉన్నారు. అదేవిధంగా ఈ రోజు కూడా ఈ యొక్క ఢిల్లీ పర్యటనలో భాగంగా నిన్న కేంద్ర మంత్రులు ధర్మాన ప్రసాద్, కిషన్ రెడ్డి, నితిన్ గడ్కర్ని కలిసినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రోజు ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్, అదేవిధంగా రైల్వే శాఖ మంత్రి ఇద్దరిని కూడా ఈ రోజు కలుస్తా ఉన్నారు. ఈ యొక్క రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు కూడా కొంతకాలంగా రావాల్సినటువంటి నిధులు రాలేదని చెప్పి ఇచ్చినటువంటి వరద సాయానికి సంబంధించినటువంటి నిధులు కానీ, లేదా ప్రాజెక్టులకు సంబంధించినటువంటి నిధులు, పెండింగ్ నిధులు కానీ ఇవన్నీ కూడా రావాల్సి ఉన్నాయి. వీటన్నింటిని కూడా రాబట్టుకునేందుకైతే ఇటు రైల్వే శాఖ మంత్రిని, అదేవిధంగా ఇటు నిర్మలా సీతారామన్ కూడా కలుస్తా ఉన్నారు. నిన్న ఇటు హైదరాబాద్ శ్రీశైలం ఎలివేటెడ్ కారిడార్ సంబంధించిన కానీ, లేకపోతే హైదరాబాద్ విజయవాడ 6 లైన్ల జాతీయ రహదారి విస్తరణకు సంబంధించిన DPR ను ఆమోదించాలని కానీ, అది ఇటు కేంద్ర మంత్రి నితిన్ గడ్కర్ని కలవడం జరిగింది. ఇటు సింగరేణికి సంబంధించినటువంటి బ్లాక్లను కేటాయించాలని చెప్పి, అంటే ఇప్పుడు ప్రైవేటీకరణ వాటిని సింగరేణిపై కేటాయించాలని చెప్పి, దాంతో పాటుగా 163 లక్షల కోట్ల రూపాయల ప్రాజెక్టులను మొత్తం చేపడతాం, వాటికి సంబంధించి సహకరించాలని చెప్పి మూసీ మెట్రో ఫేజ్ 2, మూసీ అదేవిధంగా మెట్రో ఫేజ్ వీటికి సహకరించాలని చెప్పి నిధులు కేటాయించాలని, అదేవిధంగా ఇటు కేంద్రీయ విశ్వవిద్యాలయాలకు సంబంధించిన కేంద్రీయ విద్యాలయాలకు సంబంధించిన కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చేయడం. ఈ రోజు కూడా మంత్రులను కలిసి రాష్ట్రానికి రావాల్సినటువంటి పెండింగ్ నిధులను విడుదల చేయాలని చెప్పి, అనుమతులను కూడా కేటాయించాలని చెప్పి
చెప్పి కోరుతా ఉన్నారు. మొత్తానికైతే ఇటు మొన్న అంటే 11, 12, 13 ఈ 3 రోజులు పర్యటనకి వెళ్ళినటువంటి జైపూర్ పర్యటనకి వెళ్ళి 11 తారీఖు వెళ్ళినటువంటి రేవంత్ రెడ్డి నిన్న ఢిల్లీకి వచ్చారు. ఢిల్లీలో నిన్న ఈ రోజు గడుపుతున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రోజు సాయంత్రం మళ్ళీ ఢిల్లీ నుండి బయలుదేరి హైదరాబాద్ వస్తారు. ఈ కేంద్ర మంత్రులను కలిసిన తర్వాత ఇటు పార్టీకి సంబంధించినటువంటి అధిష్టానాన్ని కూడా కలిసేటువంటి అవకాశం ఉంది. ఇటు కాంగ్రెస్ పార్టీ పెద్దలను కలిసి ఇటు ఏదైతే మంత్రివర్గ విస్తరణకు సంబంధించి మాట్లాడేటువంటి అవకాశం ఉంది. ఈ నెల 31 మంత్రివర్గ విస్తరణ చేపట్టాలని భావిస్తా ఉన్నారు. ఇటు 6 ఖాళీలు ఉన్నాయి. ఈ ఖాళీలకు సంబంధించినటువంటి అంశంలో కనీసం 3 భర్తీ చేసేటువంటి అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తా ఉన్నది. ఇటు పెద్ద స్థాయిలో అంటే ఒక్కొక్క క్యాబినెట్ పెట్టి 3 నుండి 6 మంది పోటీ పడుతున్నటువంటి నేపథ్యంలోనే ఈ యొక్క సామాజిక వర్గాల దృష్ట్యా ఎక్కువ పోటీ ఉన్నటువంటి నేపథ్యంలో ఇటు కేబినెట్ విస్తరణకు సంబంధించి అధిష్టానం తోటి పూర్తిగా అనుమతి తీసుకున్న తర్వాత అధిష్టానం ఎవరి పేరైతే ప్రతిపాదిస్తుందో ప్రకటిస్తుందో వాళ్ళనే కేబినెట్ తీసుకోవాలని భావిస్తున్నారు. ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండాలని చెప్పి రాష్ట్రంలో అనేక పోటీ ఉన్నటువంటి నేపథ్యంలో ఇటు ముఖ్యమంత్రి కూడా ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ఇటు పిసిసి కార్యవర్గానికి సంబంధించినటువంటి అంశం కాకపోతే నామినేటెడ్ పోస్టులకు సంబంధించి ఇటు అధిష్టానంతో మాట్లాడి ఈ రోజు సాయంత్రం అయితే బయలుదేరి వస్తారు. రైట్ రా బాబు, థ్యాంక్ యూ.